హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొదుపరి అయిన తాత గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఒకరోజు పొదుపరి అయిన తాత మనవడు రాకేష్ మార్కెట్కు వెళతారు. మార్కెట్టు ఎంతో సందడిగా ఉంది. పండిన పండ్ల సువాసనలు, స్వీట్ల గుబాళింపు రాకేష్ ముక్కుకి సోకుతున్నాయి. అయితే రాకేష్ తాతకు పొదుపరిగా ఊరిలో పేరుంది. అవసరమైతే తప్ప 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేస్తాడు రాకేష్ తాత. ఇక స్వీట్ల పండ్ల సువాసనలతో ఓపిక ఆపుకోలేక అక్కడే ఉన్న దుకాణదారుడిని అడిగాడు రాకేష్. ఈ స్వీట్స్ ఎంత ఇస్తారా అని అడిగాడు. కళ్ళు పెద్దవిగా చేసి ఆశతో అడిగాడు రాకేష్. అంతలోనే రాకేష్ తాత ఆగి అక్కడే ఉన్న స్వీట్ల ధరల బోర్డు వైపు తీక్షణంగా చూశాడు. ఇప్పుడు వద్దులే, ఇంత ధరతో ఇంటిలో అందరికీ సరిపడే స్వీట్ చేసుకోవచ్చు అన్నాడు. తాత మాటలతో ఒక్కసారిగా రాకేష్ ముఖంలో నిరాశ ఆవరించింది. నిరాశగా తాత వెంట మార్కెట్ వెలుపలి వైపుకు నడవసాగాడు. మార్కెట్ బయటకు రాగానే తాత తన జేబులోంచి తనకు నచ్చిన ట్రీట్ తీసి ఇచ్చాడు. రాకేష్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. తనకు నచ్చిన దానిని తనకు తెలియకుండానే ముందే కొని జేబులో దాచాడు తాతయ్య అని తెలుసుకున్నాడు. ఇక తాతయ్య ఇచ్చిన ట్రీట్తో ఆనందంగా ఇంటి వైపు నడిచాడు రాకేష్ తాతతో కలిసి.